ఏ న్యూస్ ఛానల్స్ చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా ఒక్కటే న్యూస్, ఒక్కటే పేరు, అదే జెఫ్రీ ఎప్స్టీన్. అసలు ఎవరి జెఫ్రీ ఎప్స్టీన్? ఇతని కథ ఏంటి? 12 నుండి 17 సంవత్సరాల అమ్మాయిల్ని సెక్షువల్ ట్రాఫికింగ్ చేసి సెక్షువల్ అబ్యూస్ చేసేవారు. దీనిలో డొనాల్డ్ ట్రంప్, స్టీఫెన్ హాకింగ్, బిల్ క్లింటన్, ఇంకా ఎంతో మంది పొలిటీషియన్స్ అండ్ బిలియనియర్స్, అనేక మంది ప్రముఖులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు కథ ఏంటో తెలుసుకుందాం. $8 మిలియన్ ఒక బిలియనియర్ ప్రైవేట్ ఐలాండ్ ని కొన్నారు. 75 ఎకరాలలో ఈ ఐలాండ్ విస్తరించి ఉంది. దీని పేరు లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్. ఇది బయట నుంచి చూస్తే ఒక స్వర్గం. తెల్లని బీచ్లు, చుట్టూ పచ్చటి ప్రకృతి, మధ్యలో రాజ్ మహల్ లా కనిపించే లగ్జరీ బంగ్లా, చుట్టూ గెస్ట్ విల్లాలు, 2 పెద్ద స్విమ్మింగ్ పూల్స్, జిమ్, హెలిప్యాడ్, ఇన్ని సౌకర్యాలతో ఉన్న ఈ ఐలాండ్ లో ఎవ్వరికి తెలియని ఒక చీకటి నిజం దాగి ఉంది. ఇక్కడ 12 నుండి 17 సంవత్సరాల వయస్సు గల అమ్మాయిలను సెక్స్ అబ్యూస్ చేసేవారు. ఒక్కసారి ఈ ఐలాండ్ లోపలికి వెళ్తే తిరిగి బయటకి రావడం అసాధ్యం. ఎందుకంటే 4 వైపులా సముద్రమే. ఇలా ఒకసారి ఒక అమ్మాయి ఈదుతూ పారిపోవడానికి కూడా ప్రయత్నించింది. కానీ ఆమెను పట్టుకుని తన పాస్పోర్ట్ లాగేసుకున్నారు. ఇప్పుడు అసలైన షాకింగ్ ట్విస్ట్. ఇక్కడికి ఎవరు వస్తారో తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు, బిలియనియర్స్, రాజకీయ నాయకులు, ఫేమస్ సెలబ్రిటీస్, వీళ్ళు కొన్ని చాలా పెద్ద పేర్లు కూడా ఉన్నాయి. ప్రిన్స్ ఆండ్రూ యూకే, స్టీఫెన్ హాకింగ్, క్రిస్ టాకర్, ఇంకా అనేక మంది పొలిటీషియన్స్ అండ్ బిలియనియర్స్ కూడా వచ్చేవారు. ఇక్కడ వారి కోసం ఎక్స్క్లూజివ్ పార్టీస్, ప్రైవేట్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేవారు. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ ఐలాండ్ అసలు యజమాని ఎవరు? అదే జెఫ్రీ ఎప్స్టీన్. ఎవరి జెఫ్రీ ఎప్స్టీన్? ఒకప్పుడు బ్రూక్లిన్ లో మ్యాథ్స్ టీచర్ గా పనిచేసిన వ్యక్తి. కానీ కాలం మారే కొద్దీ అతను బిలియనియర్స్ కి ఫైనాన్షియల్ అడ్వైజర్ అయ్యాడు. ఇతను దాదాపు 600 మిలియన్ల ఆస్తిని సంపాదించాడు. అతని స్నేహితులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, ఇహూద్ బరాక్. ఇప్పుడు ఇక్కడ అసలు కథ మలుపు తిరుగుతుంది. 2005లో చిన్న కంప్లైంట్ ఇంత పెద్ద భూకంపాన్ని సృష్టించింది. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లో ఒక 14 ఏళ్ల అమ్మాయి తన పేరెంట్స్ తో పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. తను ఇచ్చిన కంప్లైంట్, మసాజ్ చేస్తే $200 నుంచి $300 ఇస్తానని నన్ను ఒక రిచ్ మ్యాన్ ఇంటికి తీసుకెళ్లారు. ఆ ఇంట్లో ఉన్న ఒక్క వ్యక్తి జెఫ్రీ ఎప్స్టీన్. అతను అక్కడ సెక్షువల్ అసల్ట్ కి ఆ అమ్మాయి మీద పాల్పడ్డాడు. దీని గురించి తెలిసిన పోలీసులు విచారణ మొదలు పెట్టడంతో ఒక పేరు తర్వాత ఇంకొక పేరు, ఆ పేరు తర్వాత ఇంకొక పేరు, తర్వాత 2, ఆ తర్వాత 4, ఇలా చైన్ ఆగకుండా కొనసాగింది. ఇలా 35 మందికి పైగా విక్టిమ్స్ ని గుర్తించారు. వీరందరి కథ ఒక్కటే. అందరూ 13 నుంచి 17 సంవత్సరాల మధ్య అమ్మాయిలే. This is me. This was me. This is me when I met Jeffrey Epstein. This is me when I met Jeffrey Epstein. అప్పుడు అర్థమైంది పోలీసులకి, ఇది ఒక ఆర్గనైజ్డ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ అని. FBI కూడా కేసులోకి వచ్చింది. 53 పేజీల రిపోర్ట్, ఇంటర్నేషనల్ సెక్స్ ట్రాఫికింగ్ చార్జెస్. అయినా దీన్ని ఒక సీక్రెట్ డీల్ గా కొనసాగించారు. ఫెడరల్ అటార్నీ అలెగ్జాండర్ అకోస్టా ఎప్స్టీన్ కి అత్యంత లైట్ శిక్షను విధించారు. అది కేవలం 18 నెలల జైలు శిక్ష మాత్రమే. అది కూడా లగ్జరీ జైలు, అందులోనూ డైలీ ఆఫీస్ కి వెళ్లే అనుమతి. ఇదే అమెరికన్ పవర్ ప్రొటెక్ట్స్ ద పవర్ అనే నిజం. జూలీ కే బ్రౌన్, మియామి హెరాల్డ్ అనే జర్నలిస్ట్ వ్యవస్థను కుదిపేసింది. ఆవిడ కేసుకు సంబంధించి 60 మందికి పైగా విక్టిమ్స్ ని గ్యాదర్ చేసి 2018లో రికార్డ్స్ అన్నిటిని పబ్లిష్ చేయడం వల్ల ప్రపంచం షాక్ అయింది. పబ్లిక్ ప్రెజర్ పెరిగి ఎప్స్టీన్ ని పోలీసులు జూలై 6న అరెస్ట్ చేశారు. ఈసారి 45 సంవత్సరాల జైలు శిక్షను విధించారు. కానీ సడన్ గా ఆగస్టు 10న ఎప్స్టీన్ మృతదేహంగా లభించాడు. ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక ఫైల్స్ ని రిలీజ్ చేస్తా అన్నాడు. 2025లో ప్రెసిడెంట్ అయ్యాడు, కానీ ఫైల్స్ రిలీజ్ కాలేదు. దీన్ని చూసే ప్రజలే కాదు, ఎలాన్ మాస్క్ కూడా ప్రశ్నించాడు. కాంగ్రెస్ ఒత్తిడితో కొన్ని ఫైల్స్ మాత్రమే విడుదలయ్యాయి. కానీ హెవీ రిడక్షన్స్, నేమ్స్ బ్లాక్అవుట్స్, డేట్స్ మిస్సింగ్. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్ అయింది. ట్రంప్ పేరు ఎక్కువ సార్లు కనిపించింది. ఇప్పటికీ 10 లక్షల డాక్యుమెంట్స్ బయటికి రాలేదు. ఈ ఫైల్స్ లో ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, బిలియనియర్స్, రాయల్స్ పేర్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సో ఏది నిజం ఏంటి అనేది కాలమే సమాధానం చెప్తుంది. ఇది మా ఫస్ట్ వీడియో. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్స్ మీరు ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.